సిగ్గెక్కువ నాకు సిగ్గెక్కువ నీ ముందు కూర్చున్న వాడు సిగ్గేం ఎక్కువ అనిపిస్తలేదు. బ్రేక్ఫాస్ట్ తినాలి రోజు, గుడ్లు తినాలి. గుడ్లు మంచిగా కావంటారు, తినాలి. తినకపోతే ప్రోటీన్ రాదు. మూంగ్ దాల్ మంచిది, మూంగ్ దాల్ తినచ్చు. సో ప్రోటీన్ గురించి మాట్లాడతాయి. బొక్క తెలుసు నీకు ప్రోటీన్ గురించి. ప్రోటీన్ అంటే ఎగ్, మూంగ్ దాల్, ఇంకా చనా పెడితే చనా. వేరే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ గురించి అసలు మనం ఇప్పుడు ఎక్కువ ఆలోచించాలి. అదే ప్రాబ్లం. ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. లంచ్ తినేటప్పుడు, డిన్నర్ తినేటప్పుడు చూసుకుందాం. పొద్దున్న సన్లైట్ ఇంపార్టెంట్. సన్లైట్ కూర్చుంటే సన్ ఎవర్ కిసెస్ మ్యాన్. సీదా రోజుల నుంచి రూమ్ లో మంచి డార్క్ మోడే ఉందన్నమాట. అండ్ ఉంటది కూడా, ఎందుకంటే రెండింటి ఓపెనింగ్ కోసం ఒక తాడు ఉంటుంది, తాడు పోయింది. సో డార్క్ మోడ్ కంటిన్యూస్. రూమ్ లో ఉండి మంచి ఎంకరేజ్మెంట్ దొరికి బ్యాట్మ్యాన్ అయిపోతాం ఒకరోజు. డ్రింక్ ప్లాంటీ ఆఫ్ వాటర్. ఓకే, వాటర్ తాగాక పోయి కూర్చోటవా, గో టు జిమ్, డూ ఎక్సర్సైజ్. పొద్దున్నే లేవండి, వ్యాయామం చేయండి అంటే స్కూల్లో వెళ్ళే. ఇప్పుడు దాన్నే మంచి మోడర్న్ లాంగ్వేజ్ లో అటు ఇటు జిమ్, కార్డియో. ఓకే, చాలా ఇంట్రోస్పెక్షన్ తర్వాత నాకు ఏమర్థమైందంటే, మనం ఇప్పుడు జిమ్ పోయి పీక్ ఏదేం లేదు. ఎందుకంటే క్లాస్ పోకపోతే అటెండెన్స్ దుబ్బేస్తుంది. మనకి ఫైనల్ ఇయర్కి వచ్చాక కూడా అటెండెన్స్ గోల్ ఉండకూడదు అని చెప్పి క్లాస్ పోతుంది. ఏదో ట్రై చేసు, వర్కౌట్ కాకపోతే చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, తల కొంచెం దూకొని పోదాం. எனக்கு மியூசிக்கை பற்றி వీడే మా సూపర్ స్టార్. தாண்டியும் வந்து என் காதல காமிப்பேன். மூச்சவ பேச்சவ பேசலும் அழகவ எனக்குள்ள கலை. నీకిద్దే లిమిట్. చెప్పు ఇప్పటికిప్పుడు ఇది అప్లోడ్ చేస్తే వీడు నాకు పార్టీ ఇస్తాడు. నువ్వు అప్లోడ్ చెయ్యి, నేను ఇప్పుడే పార్టీ ఇస్తాను. స్పైడర్ మ్యాన్ కోసం టికెట్స్ బుక్ చేసిండు వీడు. మంచి పని చేసిండు. పొద్దున్న లేవగానే గుడ్ న్యూస్ అదొకటి వచ్చింది. స్పైడర్ మ్యాన్ మొత్తం ఆడాలి, ఇట్లాంటి సినిమాలు చాలా బాగా ఆడాలి. సార్ మొగతీర బాగుంది సార్, బాహుబలి కన్నా. అంటే కాంటెక్స్ తెలియడం కోసం ఒక 2-3 సినిమాస్ అయితే చూసిన స్పైడర్ మ్యాన్ది. దానికంటే ఎక్కువ కాంటెక్స్ నాకు వద్దు. ఈ మాట చెప్పగానే ఆడియన్స్లో 50% అవుట్ ఉండేదే 50%. అయినో 50%లో 25% నేను ఖాళీ ఉండకూడదని అనుకున్నా, కానీ ఎగ్జాక్ట్లీ అదే పని చేస్తాను. సో ఏదో ఒకటి రాసుకుంటే చాలా బాగుంటుంది. ఆడడం ఎందుకంటే కంటిన్యూస్ థాట్స్, పెన్ డౌన్, క్లారిటీ. ఆడంతా క్లియర్ స్కై. మళ్ళా వర్షం పడుతుందా లేదా అనేది పాయింట్ కాదు. వర్షం పడుతున్నా నువ్వు జిమ్ పోతావా, అదే పాయింట్. లో బ్యాటరీ క్యాప్చర్ ఏదో చూపిస్తుంది. అంటే బాడీలోనే బ్యాలెన్స్ లేదు. రైట్ సైడ్ లో ఎక్కువ మూమెంట్ ఆర్ ఎక్కువ పవర్ ఆర్ ఫామ్ కరెక్ట్ వస్తే రైట్ ఆర్మ్ తో, లెఫ్ట్ ఆర్మ్ తో కొంచెం ప్రాబ్లం. వాట్ ఎవర్ రీజన్స్ దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఎట్లన్నా రాబోయే 2 weeks లో చూసుకుందాం. మాట్లాడదాం ఇంకా దీని గురించి. ఇది ఏంది నాకు నచ్చలే, కరెక్ట్ మాట్లాడదాం దీని గురించి.
మళ్ళీ నువ్వే లాస్ట్ ఛాన్స్ ఓకే లాస్ట్ హే గూగుల్ నీకు లిమిట్ హే గూగుల్ స్టాప్ మనం మజిల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం అది తర్వాత మెల్ల మాట్లాడదాం ఇప్పుడు మనం పోతున్నాం 8 బాల్ పూల్ ఆడడానికి మనకు అక్కడ ఏం దొరుకుతుందో తెలియదు 8 బాల్ పూల్ క్యారమ్స్ లానే ఉంటుంది అరే ఎంత తడిచిపోయి ఉన్నారు షూస్ తడిచిపోయినాయి ఇంకోటి ఉన్నాయి ఈ నా పాత షూస్ Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful? It's got my head up. I think I found it now. Everything I want. No, I'm never coming down. I don't gotta worry about a single thing. I can feel the light coming down on me. Sunshine on my face. I got sunshine on my face. I don't gotta care in the world right now. Higher than the ceiling, breaking through the clouds. Sunshine on my face. I got sunshine on my face. Yeah. I got sunshine. I got sunshine. I got sunshine. I gotta let you know. సో డిన్నర్ నుంచి వచ్చేసిన అనమాట 8 బాల్ పూల్ కూడా అయిపోయింది టుడే ఇస్ వాట్ 3rd August 2026 1 year బ్యాక్ నేను ఏం చేస్తున్నానో నాకు అస్సలు ఐడియా లేదు అంటే ఓడికి ఐడియా ఉంటుందో అని అనొద్దు లాస్ట్ ఇయర్ మొత్తానికే క్లూలెస్ తెలియదు అసలు రూమ్లో ఉంటుండే మంచిగా ఒక్కడనే ఉంటుండే ఏదో ఒకటి చేసుకుంటుండే ఇట్స్ బెటర్ ఇట్ గెట్ బెటర్ ఆర్ ఇట్ గెట్ వర్స్ మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే వన్ థింగ్ ఇస్ వీఆర్ నాట్ లెఫ్టీస్ బై బర్త్ చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్తో రైటింగ్ కానీ ప్రైమరీ వర్క్స్ ఇప్పుడు ఏదైనా ఉంది ఏదైనా ఎత్తాలి లగేజ్ ఎత్తాలి ఏమైనా ఉందంటే లెఫ్ట్ హ్యాండ్తో వెళ్ళదు ఫస్ట్ సో దానికి అంత ఇన్స్టింక్టివ్ ట్రైనింగ్ అనేది లేదు ఫోర్స్ఫుల్గా కొన్ని ఇన్కాపరేట్ అంటే లైక్ కొన్ని చేయడానికి ట్రై చేస్తాను లైక్ ఐమ్ బ్రషింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ అట్లా ద మెయిన్ మోటివ్ ఇస్ ఇంకా కొంచెం ఎంఫసిస్ చేయాలి దాని మీద దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఇంకేందంటే నైస్ వెరీ గుడ్ వెల్కమ్ బ్యాక్ I gotta let you know. It's so incredible. I finally let it go. Up and away, I found my flow.